అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు పోలీసులు. టీ షర్ట్స్ ధరించడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చాలా గందరగోళ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ గేట్ వద్ద మొదటి రోజు జరిగినటువంటి సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధరించి వచ్చినటువంటి టీ షర్ట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇక మొదటి రోజు జరిగినటువంటి సమావేశానికి వస్తున్నటువంటి సమయంలో గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు. అక్కడి నుంచి ర్యాలీగా ఆ లోపలికి వస్తున్నటువంటి సమయంలో వాళ్ళ టీ షర్ట్ ధరించారు. టీ షర్ట్ మీద అదాని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ఉన్న టీ షర్ట్ ధరించి లోపలికి వస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ధరించి రావడానికి అనుమతి లేదు, సభలో లేనటువంటి వాళ్ళ గురించి ధరించి రావడానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర అసెంబ్లీ లోపలికి ఎమ్మెల్యేలు ఎంట్రీ అయ్యేటటువంటి పాయింట్ దగ్గర వాళ్ళని అడ్డుకున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, లైవ్ విజువల్స్ లో వాళ్ళని ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలందరినీ కూడా వాహనంలో తరలిస్తూ ఉన్నారు. టీ షర్ట్ తో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, కొంతమంది ఎమ్మెల్సీని తరలిస్తున్నారు. ఎమ్మెల్యేలు విజువల్స్ లో ఉన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా వాహనంలో ఎక్కించారు. ఇక్కడ నుంచి అంటే వాళ్ళు టీ షర్ట్ ఉంటే లోపలికి రావడానికి అనుమతి లేదు, నార్మల్ టీ షర్ట్ అయితే ఓకే రావచ్చు, కానీ ఈ విధంగా ప్రింటెడ్ ఒకరిని కామెంట్ చేస్తూ ఉన్నటువంటి టీ షర్ట్ లోపలికి అనుమతి లేదని చెప్తున్నారు అధికారులు. కానీ ఖచ్చితంగా మేము ఇదే టీ షర్ట్ తో లోపలికి వస్తామని చెప్తూ ఒక గందరగోళ వాతావరణం అయితే ఇక్కడ కొనసాగుతుంది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా, గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు, అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు ఇచ్చిన 420 హామీలు వాటిని తుంగలో దొక్కిన వైనం, అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి. ఇవాళ తెలంగాణ తల్లినే మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈరోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరపున, తెలంగాణ ప్రజల తరపున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం. రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా